నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. కాగా సాయంత్రం తిరువీధి ఉత్సవం భాష్యకారుల గుడి వద్ద ఇహల్ సాత్తుమర నిర్వహించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభావాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే సమున్నత సంకల్పంతో ఉందని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా రోజువారీ స్టేజీ కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలను సాధించాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గృహ నిర్మాణ శాఖపై జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్తో కలిసి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖ 100 రోజులకు లక్ష్యాలు నిర్దేశించుకున్న మేరకు రోజువారీగా 36,618 స్టేజీ కన్వర్షన్ల పురోగతి సాధించేలా పనితీరు ఉండాలని సూచించారు. ఇక నుండి ప్రతి వారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తానని సూచించారు. ప్రారంభం కానివి పునాది నుండి గోడల స్థాయికి వచ్చిన వాటికి పైకప్పు స్థాయికి ఇలా 28,931 ఇళ్లు, పూర్తి స్థాయి రూఫ్ క్యాస్ట్ స్థాయికి 7,687 స్టేజీ కన్వర్షన్ పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునాది స్థాయి నుండి గోడల స్థాయి, ఆ పైన రోజువారీగా ఏఈల వారీగా పురోగతి ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే శుక్రవారం నాటికి పురోగతి వైపు చర్యలు ఉండాలని తెలిపారు. ఏఈలు, డిఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లక్ష్యాల సాధనలో గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. రానున్న నెలల్లో మరింత వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుండే అధికారులు స్టేజ్ కన్వర్షన్పై దృష్టి పెట్టి పురోగతి చూపాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు వెంకటేశ్వరరావు, ఏఈలు మోహన్ రావు, శేషగిరి, డిఈలు శ్రీనివాసరావు, జహీర్, దాసయ్య, సత్యనారాయణ, షబ్బీర్, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించడం ద్వారా విషజ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుండి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా శుక్రవారం గిరిపురంలో నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే, డ్రైడే ద్వారా వ్యాధులు ఎలా అరికట్టవచ్చని ప్రజలకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, నగరంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత, డ్రైడే వంటివి పాటించడం వల్ల డయేరియా, చికెన్ గున్యా, మలేరియా, డెంగీ వంటి విషజ్వరాలు దరిచేరవని తెలిపారు. దోమల లార్వా వారం రోజుల పాటు ఉంటుందని, వారంలో ఒక్కరోజు డ్రైడే పాటించడం వల్ల దోమల లార్వాలు చనిపోతాయని అన్నారు. తద్వారా విషజ్వరాలు ప్రబలకుండా ఉంటాయని సూచించారు. కావున ప్రజలు వారంలో శుక్రవారం డ్రైడే పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే త్రాగిన వాటర్ బాటిళ్లు, టెంకాయ చిప్పలు వినియోగించకూడదని, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, టైర్లు వంటివి ఇంటి పరిసరాల్లో ఉండకుండా, అందులో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు కాచిన నీరు తాగడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మోసపోయినా, బాధింపబడిన వారు ఎవరైనా సరే రేణిగుంట రోడ్డు కాటన్ మిల్లు వద్ద ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు సాధ్యం కాని పక్షంలో వాటిని రాష్ట్ర కమిటీ పరిష్కరిస్తుందని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్రనాయుడు, కార్యదర్శి చేజర్ల మనోహరాచారి, రాజయ్య, మునిరామయ్య, ధనంజయులు, చింతా చెంగయ్య తదితరులు వైకాపా బాధితులకు హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ బాధితులు వరదల్లా వస్తున్నారన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ వేదికను బాధితులు వినియోగించుకోవాలని కోరారు. ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందులు పడినటువంటి ఇబ్బందుల్ని కనీసం రోడ్డు మీదకి వచ్చి
నాకు ఇబ్బంది జరిగింది, నన్ను ఈ ఇబ్బంది నుండి కాపాడండి అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేని సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అన్ని రంగాలలో అన్ని వ్యవస్థలు అందరూ కూడా ఇబ్బందులకు గురయ్యారో ఇవన్నిటినీ కూడా సరిదిద్దడం కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇబ్బందులు పడ్డారో, ఏవే విధంగా నష్టపోయారో వీటన్నిటి మీద ఒక పరిష్కార వేదిక, ఒక సమస్యల్ని చెప్పుకునేదానికి అవకాశం కల్పిస్తూ జిల్లా పార్టీ కార్యాలయం తిరుపతి రేణిగుంట రోడ్లో అందుబాటులో ఉంటుంది ప్రతి శనివారం. అలాగే ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి మేము జిల్లా పార్టీ కమిటీ సభ్యులం వారధులుగా ఉంటామని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా వీఆర్ అపీలింగ్ టు యూత్, యంగ్ లీడర్స్ యూత్కి మేము అప్పీల్ చేస్తున్నాం. ఏంటంటే ఉద్యోగ అవకాశాలు లేక గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మనకు రాజధాని లేక యువత వలసలు వెళ్ళిపోవడం, అలాగే యువత చతికిన పడిపోవడం మనం చూసాము, కల్లారా చూసాము. యువత ఎంత నష్టపోయిందో మన అందరికీ బాగా తెలుసు. పోయిన ఐటీ మినిస్టర్ ఎలా డెవలప్మెంట్ అంటే కోడి గుడ్డు పొదగాలి దాంట్లో నుంచి పుంజు రావాలి, పెట్టలు రావాలంటాడు. వీఆర్ అపీలింగ్ టు యూత్ అండ్ యంగ్ ఎంటర్ప్రినర్స్కి మేము అపీల్ చేస్తున్నాము. మీ దగ్గర ఎటువంటి ఐడియాస్ ఉన్నా, ఎటువంటి స్టార్టప్ ఐడియాస్ ఉన్నా, కమ్ టు అవర్ పార్లమెంట్ ఆఫీస్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఐడియాస్ ఉన్నా మీకు రండి. మీకు ఆ ప్రాసెస్ ఏంది, ఆ స్టార్టప్ కంపెనీస్కి ప్రాసెస్ ఏంది, గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు క్లియర్గా ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాని మీద చాలా క్లారిటీగా ఉన్నారు. సో యంగ్ ఆంటర్ప్రినర్స్ ధైర్యంగా ముందుకు రండి. మీ ఐడియాస్కి మన గవర్నమెంట్ ఎప్పుడు తోడుంటుంది. కాబట్టి మీరు ఆలోచించకుండా మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని, ఇదే సమయంలో పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర మేయర్ అముద, నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, కన్ను, ఆస్తమా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని 7 ప్రైవేటు ఆసుపత్రులలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, సంవత్సరానికి 1500 రూపాయలు చెల్లించి 5 లక్షల రూపాయల ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యం పొందవచ్చని, తప్పనిసరిగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్మికులకు యూనిఫామ్లు, గ్లౌజులు, మాస్క్, బూట్లు అందించడం జరుగుతుందని, వీటిని వాడడం వల్ల తమ ఆరోగ్యంతో పాటు తమ కుటుంబ సభ్యులు కూడా పరిశుభ్రమైన జీవనాన్ని గడపడానికి తోడ్పడుతుందన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన సేవలు మర్చిపోలేమని అన్నారు. ఆప్కాస్ ద్వారా విధులు నిర్వహిస్తున్న వారికి సక్రమంగా జీతభత్యాల చెల్లింపు, ఈపీఎఫ్, ఈఎస్ఐ వివరాలను పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమించడం జరిగిందని తెలిపారు. కార్మికుల పీఎఫ్ సమస్యల పరిష్కారానికి మెప్మా పీడీని నోడల్ అధికారిగా నియమించామని, సమస్యను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, జిల్లా యంత్రాంగం తరపున మున్సిపాలిటీలో ప్రతి 3 నెలలకు ఒకసారి అపోలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నిపుణులతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, చిత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచేలా పనిచేయాలని కోరారు. పారిశుధ్య కార్మికులకు ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని,
తగిన వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు కార్పొరేషన్ మేయర్ అముద, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ మేయర్ కె హేమలత, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా మీరు పనిచేసేవారు మున్సిపాలిటీలో మీరు చూసుకోవాల్సిన సబ్జెక్టు మీ లంగ్స్ బాగుండాలి, అప్పుడే మనిషి యాక్టివ్గా ఉంటారు. కాబట్టి అది చెక్ చేసుకొని ఏదైతే కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇప్పుడు చెప్పారో మేము ఇంకా అనేకంగా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఫార్మ్ అయింది కాబట్టి 2 నెలల వ్యవధిలోనే మనకి కలెక్టర్ గారు కావచ్చు, నేను కావచ్చు అనేక సమస్యల పట్ల తిరుగుతున్నాం. మీరందరూ కూడా ఎప్పుడైనా మా దగ్గరికి మంచి సమస్యలతో, అంటే ఏదో ఉండవంత 10 ఒకరికే చేయలేము, 1-2 ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పినట్టు పిఎఫ్, ఇంకొందరికి ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ పెద్ద ఉంటాయి, మీకు వచ్చే 15,000తో చూసుకోలేరు, దానికి 1500 కట్టి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయిస్తారు. అప్పుడు మీకు ఎక్కడైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి కూడా మీ ఆరోగ్యం చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ అన్ని సెక్షన్స్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని, ఉమ్మడి చిత్తూరుని ఎక్కడికి పోయినా చిత్తూరు వాళ్ళు అంటారు. చిత్తూరు అనగానే ఫస్ట్ వచ్చేది సిఎంసి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్. సో దీన్ని బాగుండాలని నేను రాత్రింపగలు కష్టపడుతున్నా. మనకి అన్ని రకాలుగా సహకరించే అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మనకి కలెక్టర్ గారు కూడా ప్రతిదీ వారే ఏవేవి ఆపర్చునిటీస్ ఉన్నాయని ఎత్తుక్కొని మీకు చెప్పారు ఇప్పుడు దాకా. ఇంకా కూడా మిమ్మల్ని రమ్మినోళ్ళతో పాటు నెక్స్ట్ 3 నెలల తర్వాత వచ్చేటప్పటికి మిమ్మల్ని అందరినీ ముఖంలో ఆనందంతో చూడాలి. ఈ హెల్త్ సంబంధించి ఇష్యూస్ మీకు రావచ్చు. సో మీ హెల్త్ గురించి మీకు బాగా అవగాహన ఉండాలి. మీరు మీ హెల్త్ సంబంధించి చాలా జాగ్రత్తగానే ఉండాలి. సో ఆ మీటింగ్లో ఏం చెప్పడం జరిగింది, ప్రతి 3 నెలల మీ చెకప్ ఎక్స్పర్ట్తో మీ చెకప్ జరగాలి, రికార్డ్స్ బిల్డప్ చేయాలి. రెండోది ఇది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సో మీకు అక్కడ సపోర్ట్ ఉండాలి. సో ఈ సందర్భంగా నా ఆఫీస్ నుంచి 7 ప్రైవేట్ హాస్పిటల్స్కి, తిరుపతి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో నేను రాశాను, మీరు ఎప్పుడు వస్తే ఆ లెటర్ కాపీతో సహా ఏం డబ్బు తీసుకోకుండా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకటి మన ఉద్దేశం అంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మీకు బేసిక్లీ ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా కూడా మంచి ఆరోగ్య ఫెసిలిటీ మీకు రావాలి. మూడోది ఏం చెప్పడం జరిగింది, ఈ క్యాంప్ కూడా బహుశా ఈ నెలలే ఆర్గనైజ్ చేస్తాము. బ్యాంకర్స్ ద్వారా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉండొచ్చు మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ అంటే ఎలా బేసిక్లీ సపోజ్ మీరు ఒక 50,000 ఖర్చు చేశారు, ఆ ఆపరేషన్ ఖర్చు చేశారు, మందులు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతోందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద గల సమావేశపు మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాల అధికారులు, చౌక దుకాణాల డీలర్లు, వసతి గృహాల వార్డెన్లు, ఎండియు ఆపరేటర్లను, రేషన్ కార్డుదారులు, ఇతర సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ప్రస్తుతం అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు మరింత నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పాటు పకడ్బందీగా ఈ వ్యవస్థను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్ఓ శంకరన్, డిఎం సివిల్ సప్లైస్ మోహన్, సోషల్ వెల్ఫేర్ డిడి రాజ్యలక్ష్మి, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, ఎఫ్పీ షాప్ డీలర్లు, ఎండియో ఆపరేటర్లు, వసతి గృహాల వార్డెన్లు, కార్డుదారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమ అభిప్రాయాలను ఈవో జె శ్యామలరావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామన్నారు. జూలై మాసంలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా శ్రీవారికి 125,35 లక్షల రూపాయలను భక్తులు సమర్పించారని వెల్లడించారు. 1,04,00,000 లడ్డూలను భక్తులకు విక్రయించామన్నారు. 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలియజేశారు. 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కుదించామని స్పష్టం చేశారు.
అన్నప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అన్నప్రసాదంలో యంత్రాలను త్వరలోనే మారుస్తామని చెప్పారు. తిరుమలలో అత్యాధునికమైన ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దళారీలను అరికట్టడంలో భాగంగా పదే టికెట్లు పొందుతున్న 40,000 మంది ఐడీలను బ్లాక్ చేశామని తెలియజేశారు. తిరుమలలోని హోటల్ నిర్వాహకులు, నిపుణుల చేత ట్రైనింగ్ ఇస్తామని అన్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించేందుకు నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 crores. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 crores. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 lakhs. టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది. వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం. ఇంతకుముందు ఆన్లైన్లో 500 ఉండేవి, ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం. దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది. 1000కి లిమిట్ చేశాము. ఆ 1000లో కూడా 100 విమానాశ్రయంలోను, 900 గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి షిఫ్ట్ చేసి శ్రీవాణి డోనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ, ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని గొల్లవాని గుంట వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోనికి తీసుకురావాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 4 ప్రాంతాలలో పునః ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న పనులను శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అలాగే కచ్చపే ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, గొల్లవాని గుంట వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అనుగుణంగా క్రికెట్ స్టేడియంలోను ఇండోర్ స్టేడియంలో వసతులు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కచ్చపే ఆడిటోరియంను పరిశీలించి కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించి నిర్వహణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 4 చోట్ల ఏర్పాట్లు చేస్తున్న అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి 4వ తేదీ సాయంత్రానికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ మోహన్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, డిఈలు మహేష్, శ్రావణి, రాజు, ఏఈకాం ప్రతినిధి బాలాజీ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. విశాఖపట్నంలో జరగబోయే జాతీయ కౌన్సిల్ సమావేశానికి బహిరంగ సభకు కార్మిక లోకం తరలి రావాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. దేశంలో కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, చట్టాల మీద విధానాన్ని 3 రోజుల పాటు చర్చించి నిర్దిష్టమైన కార్మికుల అండగా ఉండడానికి కొన్ని నిర్ణయాలు సెప్టెంబర్ 1 నుంచి 3వ తారీఖున తీసుకోబోతున్నామని తెలియజేశారు. చివరి రోజు పెద్ద ఎత్తున లక్షల మందితో విశాఖపట్నం నడి ఒడ్డున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవాళ దేశ పరిపాలనలో మోదీ ఎన్నో చట్టాలు కూడా రద్దు చేశారని, ప్రభుత్వంకు వ్యతిరేకంగా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఉండడానికి సెప్టెంబర్ 3వ తారీఖున జరిగే బహిరంగ సభకు విశాఖపట్నంకు తరలి రావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జాతీయ సమితి సమావేశాలు జరుగుతున్నాయి. కార్మికులకు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందుల్ని, ఏ పద్ధతిలో దేశంలో కార్మికులు పడుతున్న కష్టాలు కూడా అవాళ చర్చించుకుని జాతీయ సమావేశాల్లో 3 రోజుల పాటు చర్చించి
రాబోయే ఈ 4 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని రూపకల్పన చేసుకొని కార్మికులకు అండగా వాళ్ళ హక్కులు కాపాడడానికి ఏఐటీసీ ముందు వరుసలో ఉంటుంది. 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపి 3వ తారీఖున పెద్ద ఎత్తున లక్షల మందితో విశాఖపట్నం నగరంలో బహిరంగ సభ జరుగుతున్నది. కావున ఈ తిరుపతి జిల్లాలో ఉండేటువంటి కార్మిక లోకమంతా కూడా సరళ రావాలా. ఇవాళ మోడీ ప్రభుత్వం ఇచ్చినాక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ పెట్టుబడిదారికి అనుకూలంగా అదాని అమ్మానికి ఏ పద్ధతి చెప్తే ఆ పద్ధతులు నడుచుకునే విధానంతోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కావున ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి ప్రాణతర్పాలు చేసి చట్టాలు సాధించుకుంటే ఆ చట్టాలను కూడా రద్దు చేస్తూ కోళ్లుగా మార్చి ఇవాళ కార్మికులకి హక్కులు కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి రేపు అందరూ 3వ తారీఖు జరగబోయేటువంటి బహిరంగ సభకి ఈ తిరుపతి జిల్లా కార్మిక లోకమంతా కూడా తరలిరావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మూతపడ్డ ఎస్సీ కార్పొరేషన్ తెరిపించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాబోయే 10 ఏళ్లలో దేశాన్ని ప్రమాదంలో నెట్టివేసేలా ఉందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. పెద్దగా చదువుకొని మోదీ దేశంలో చిచ్చు పెట్టే విధంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో దళిత అధికారులను నియమించకపోవడం బాధాకరమని అన్నారు. తమిళనాడులోని స్టాలిన్ దళిత అధికారులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. మూతవేసిన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను టీడీపీ వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. దళితులకు మోసం జరిగింది. జగన్ దళిత ద్రోహిగా మారాడు. మరి నిన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ భారతదేశ అఖండతను దెబ్బతీసే విధంగా ఉంది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు భారతదేశ అఖండత, భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న ప్రకటించారు. మరి జడ్జిమెంటు దీని ప్రభావం రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది. అనాలోచితమైనటువంటి భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారతదేశ అఖండతను, సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది. ఆందోళనకరంగా ఉంది. మరి 9 కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా, తెలుగు ప్రజల ఐక్యతను, ప్రతిష్టను దిగజార్చే విధంగా 2 కుటుంబాలు పనిచేశాయి. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలన చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి అధికారం పోగొట్టుకున్నది ఒక కుటుంబం. ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాలకు కొన్ని నెలలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, తెలుగు ప్రజలను అడుక్కొనే విధంగా ఈరోజు ఢిల్లీ వీధుల్లో మాకు అప్పిండి సహాయం చేయండి అన్న విధంగా ఈ 2 కుటుంబాలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని తెలియజేస్తూ వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలో ఆడికృతిక ఉత్సవాలలో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది.
ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు పురవిహారం చేసి భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తిలో ఆడికృతిక ఉత్సవాలలో భాగంగా పార్వేట ఉత్సవం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి చప్పరంలో కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భక్తుల హరోహర నామస్మరణల నడుమ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు చల్లటి దీవెనలు అనుగ్రహించారు. భక్తులు స్వామివారి దివ్య మంగళకర స్వరూపాన్ని తిలకించి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాలను శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలోని డాక్టర్లు తల్లిపాల ప్రాముఖ్యతను, తల్లిపాలు బిడ్డకు రోగనిరోధక శక్తిని ఏ విధంగా కలిగిస్తుందో తెలియజేస్తూ గర్భిణులకు మరియు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ మరియు సభ్యులు పాల్గొని గర్భిణీలకు మరియు బాలింతలకు బ్రెడ్లు, పండ్లు, పాలు, చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీలకు మరియు బాలింతలకు తమ వంతు సహాయంగా పాలు, పండ్లు, బ్రెడ్లు, చిన్నారులకు బట్టలు పంపిణీ చేశామని, తల్లిపాల యొక్క ఆవశ్యకతను, తల్లిపాలు బిడ్డకు పట్టిస్తే ఎటువంటి లాభాలు చేకూరుస్తాయో తల్లులకు అవగాహన కల్పించామని తెలియజేశారు. ప్రాముఖ్యతని ప్రతి బాలింతకి తెలిపే విధంగా ఈ యొక్క వారోత్సవాలు 1991 నుండి 120 దేశాల్లో ఈ యొక్క వారోత్సవాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. అదేవిధంగా రోటరీ క్లబ్లో కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క ఆవశ్యకతను ప్రతి బాలింతకు చెప్తూ తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను చెప్పి ఇది బిడ్డకి దీర్ఘకాల వ్యాధులు రాకుండా ఉంటుంది. అలాగే తల్లికి కూడా వాళ్ళ ఎముకలు పటుత్వానికి, వారికి క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉండడానికి కూడా కాపాడుతుంది. అదేవిధంగా బాలింతలు ముఖ్యంగా క్యారెట్, పాలకూర, బొప్పాయి ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే పాలు బాగా పడతాయి. తల్లి ఒక డెలివరీ అయిన 2 గంటల్లోనే ఈ యొక్క తల్లిపాలు బిడ్డకి ఇచ్చినట్టయితే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. 7వ తేదీ వరకు మనం ఈ తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటాము. తల్లిపాలు పిల్లలకి అమృతం లాంటిది, ప్లస్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెంచుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలాగనే యూట్రస్ క్యాన్సర్ కానీ రాకుండా ఎన్నో నియంత్రించబడుతున్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల అందరికీ ఎంతో మంచి, తల్లులందరికీ మంచి జరుగుతుంది. ఇది మెయిన్ మనం ప్రతి మామూలుగా డెలివరీ అయిన ప్రతి స్త్రీకి మనం చెప్పదగలితే అంతకంటే గొప్ప ఇది ఉండదు. కంపల్సరీ ప్రతి తల్లి పాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది మా రోటరీ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ ద్వారా మేము తల్లులకి బ్రెడ్, పాలు అండ్ ఫ్రూట్స్ ఇవ్వడం అయింది. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఎస్సీ హాస్టల్ ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు అందజేస్తున్న సదుపాయాలపై హాస్టల్ వార్డెన్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు భోజన సదుపాయం మరియు విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలో హాస్టల్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి కొన్ని సమస్యలను తీసుకుని రాగా వాటిని 1 నెల లోపల పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత స్థానాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడుతోందని అన్నారు. ఈ రోజు ఎస్సీ ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని, ఇక్కడ విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని తాను గ్రహించారని, మరో 2 నెలల్లో కార్పొరేట్ లెవెల్లో హాస్టల్లో మరమ్మతులు చేసి విద్యార్థులకు పౌష్టికమైన ఆహారంతో పాటు అధునాతనమైన భవనాలు నిర్మించి వారికి కావాల్సిన వసతులన్నీ కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసుకునే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. గతంలో ఒక హాస్టల్ పరిశీలించామని, దానిని ఇప్పుడు మరమ్మతులు చేసి తమ ప్రభుత్వం పనిచేసే విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చేస్తున్నామని, తాను తన ప్రభుత్వం ప్రజల సేవలు చేయడానికి ఎల్లప్పుడూ ఉంటామని, ప్రజాసేవే లక్ష్యంగా తమ ప్రభుత్వం తాను పనిచేస్తున్నామని తెలియజేశారు. ఎస్సీ హాస్టల్ రావడం జరిగింది. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, ఎంతమంది మొత్తం ఉండేది పిల్లలు? 150 మందికి 5 బాత్రూమ్లు. నేను లాస్ట్ టైం బీసీ హాస్టల్ పోయినా, బాయ్స్ హాస్టల్కి. ఏం చెప్పినా,
40 రోజులు రూపురేఖలు మారుస్తా చెప్పిన. కార్పొరేట్ లెవెల్ వేసామా, అందరు పిల్లలు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు విజన్ 0.20 గర్ల్స్ హాస్టల్ ఈ టేకప్ చేస్తున్నా విదిన్ 2 months, 2 to 3 months. ఎందుకంటే నా టైం 2 months, 2 monthsలో దీన్ని మొత్తం రూపురేఖలు మారుస్తా, లేదా మ్యాక్సిమం 3 months. దీనిలో బాత్రూమ్ లేవు, సరిగ్గా నీళ్ళు రావటం లేదు, బియ్యం కూడా దరిద్ర బియ్యం వస్తా ఉన్నారు తినేదానికి, పిల్లలకు వండుకోవడానికి పాత్ర సరిగ్గా లేవు, ఫ్యాన్స్ లేవు, రూఫ్ పడిపోతుంది, అసలు ఏమి లేదు. బేసికలీ వీళ్ళు రోడ్డు మీద చదువుతున్నట్టు లెక్క. సో బేసికలీ నాకు 2 కూతురు ఉన్నారు. నేను కూడా నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసే స్కూల్ ఎలా ఉంటుందో, నా విజన్ ఎలా ఉంటుందో మీరు కరెక్ట్గా ఒక 2 to 3 months చూపిస్తా. ఒకసారి మీ అందరి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత మేకవర్ తర్వాత మళ్ళీ మేము పిలుస్తా ప్రెస్ వాళ్ళందరినీ, ఏ రకంగా ఉంటుందో చూపిస్తా. అది మా ప్రభుత్వం నేను పనిచేసే తీరది. సో లెట్స్ మీట్ ఆఫ్టర్ 2 months or 3 months ద సేమ్ స్కూల్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆరుకృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం వెండు తిరిచి వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. పట్టణ 4 మాడ వీధులంతా హరోం హర నామస్మరణలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు నాటకరంగ కీర్తిని ప్రపంచ దేశాల్లో ఎలుగెత్తి చాటిన నటుడు, దర్శకుడు బళ్ళారి రాఘవ అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి రాయలసీమ రంగస్థల కార్యాలయంలో బళ్ళారి రాఘవ చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బళ్ళారి రాఘవ 12వ ఏటనే నాటకరంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ షేక్స్పియర్ రచించిన అనేక నాటకాలను తెలుగులో రచించి ప్రదర్శించి మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల చేత ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా తెలుగు నాటకాలను ప్రదర్శించి తెలుగు నాటక రంగ కీర్తిని ప్రపంచ దేశాలలో వెలిగే విధంగా చాటారని తెలియజేశారు. తన సంపదనంతా నాటక రంగాభివృద్ధికి ఇచ్చి కృషి చేశారన్నారు. ప్రతి కళాకారునికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, సుబ్రహ్మణ్య యాదవ్, శాంబోలు హరినాథ్, కస్పా పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాటక రంగ పితామహుడు బళ్ళారి రాఘవ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ప్రపంచ దేశాలలో తెలుగు నాటక రంగ విశిష్టతను చాటిన మహానటునిగా, విశ్వవిఖ్యాత నటుడిగా గుర్తింపు పొందిన కళా తపస్వి బళ్ళారి రాఘవ గారు. నాటకంలో స్త్రీలే స్త్రీ పాత్రను పోషించాలని స్త్రీలను నాటక రంగానికి ప్రవేశపెట్టిన మహనీయుడు బళ్ళారి రాఘవ గారు. హరిజన గిరిజన వారితో సహా పంక్తి భోజనం చేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ గారు. ఆ రోజులోనే నాటకాలు వేసి నటీమణులకు నెల జీతాలు ఇచ్చి నాటక రంగాన్ని విశ్వవిఖ్యాతం చేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పించారు. భారత స్వాతంత్ర సమర యోధులు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతి కార్యక్రమం, అలాగే స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన స్త్రీవాద రచయిత్రి, సంఘ సంస్కర్త మల్లాది సుబ్బమ్మ శత జయంతి వేడుకలను తిరుపతి శ్రీ రాముల వారి దక్షిణమాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ పింగళి వెంకయ్య భారత జాతికి ఒక జెండా అవసరమని గుర్తించి త్రివర్ణ పతాకాన్ని జాతికి అందించారని, దేశానికి అందించిన మహనీయులని తెలిపారు. అలాగే స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మహిళల అభివృద్ధి కోసం పాటుపడి స్త్రీలకు ప్రత్యేక పాఠశాల అవసరాన్ని గుర్తించి ప్రైవేటుగా వొకేషనల్ పాఠశాలను ప్రత్యేకంగా ప్రారంభించారని, మహిళల విద్య కోసం తన యావదాస్తిని ట్రస్టుకు విరాళంగా సమర్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, బీజేపీ సాంస్కృతిక కార్యక్రమాల అధికార ప్రతినిధి గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, జనసేన మహిళా నాయకురాలు భాగవతుల జయలక్ష్మి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. మల్లాది సుబ్బమ్మ గారి శత జయంతి సందర్భంగాను, అలాగే భారత జాతీయ పతాక రూపకర్త, వజ్రాలపై అన్వేషణ చేసి డైమండ్ వెంకయ్య గాను, అలాగే జిమ్నాలజిస్ట్ అవటం వల్ల
కనుక్కొని మైకా బయటికి తీయడానికి మూల పురుషుడైనటువంటి వాడు. జపాన్ భాష నిష్ణాతుడై ఆంధ్రప్రదేశ్లోనే జపాన్ బోధించినటువంటి జపాన్ వెంకయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశానికి ఒక పతాకాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పింగళ వెంకయ్య గారు 148వ జయంతిని మనందరం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. వాళ్ళంతా తెలుగువారి, మన ఆంధ్రులు అవ్వటం వల్ల మనందరికీ గర్వకారణం. వారి ఆశయాల్ని మనమందరం తుజా తప్పకుండా ఆచరించినప్పుడే వారికి సరైన నివాళి అర్పించడం అవుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రాయలసీమ రంగస్థల కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ గారికి, మహిళా నాయకులకి అందరికీ ధన్యవాదాలు. సరైన ధ్రువపత్రాలు లేకుండా నిర్వహించే అనధికారిక క్లినికల్ ల్యాబ్లను ఉపేక్షించేది లేదని దామినేడు పబ్లిక్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుకన్య స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో సరైన ధ్రువపత్రాలు లేని అనధికారిక క్లినికల్ ల్యాబ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ అనధికారిక ల్యాబ్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన ధ్రువపత్రాలు, ప్రజా ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా తిరుచానూరులో నిర్వహిస్తున్న శ్రీవేద హాస్పిటల్స్ వారి అనధికారిక క్లినికల్ ల్యాబ్ను మెడికల్ ఆఫీసర్ సుకన్య సీజ్ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సుకన్య మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహరి ఆదేశాల మేరకు విస్తృతంగా మెడికల్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మెడికల్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా సరైన పత్రాలు లేని, అనధికార ప్రజారోగ్య శాఖ అనుమతులు లేని క్లినికల్ ల్యాబ్లను సీజ్ చేస్తున్నామని అన్నారు. తిరుచానూరులో నిర్వహిస్తున్న శ్రీవేద హాస్పిటల్స్ వారి వద్ద సరైన ధ్రువపత్రాలు, ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల అనుమతులు లేకపోవడంతో వారి ల్యాబ్ను సీజ్ చేశామని తెలిపారు. ఎక్కడైనా క్లినికల్ ల్యాబ్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నా, విద్యార్హత లేని వారు విధులు నిర్వహిస్తున్నా తమ దృష్టికి వస్తే అటువంటి క్లినికల్ ల్యాబ్లను ఖచ్చితంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కరిష్మా, ఏఎన్ఎం సుగుణమ్మ, ఆశా వర్కర్ శ్రీదేవి తదితర సిబ్బంది పాల్గొన్నారు. దామినేడు మెడికల్ ఆఫీసర్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగాను డిఎంఎన్హెచ్ఓ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రైవేట్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్ఆథరైజ్డ్, ఎటువంటి లైసెన్స్ సర్టిఫికేట్స్ లేకుండా రన్ చేసే ప్రైవేట్ ల్యాబ్స్ అన్నింటినీ గుర్తించడం జరిగింది. వాటిని క్లోజ్ చేయడము జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తిరుచానూరు రోడ్లో ఉన్న శ్రీవేద హాస్పిటల్ని క్లోజ్ చేశాము. జరగకుండా కూడాను జాగ్రత్తలు తీసుకుంటాము. పార్టిసిపేట్ చేసింది ఎంఓ పిహెచ్సి దామినేడుతో పాటు స్టాఫ్ సిహెచ్ఓ అయిన కరిష్మా గారు అండ్ ఏఎన్ఎం సుగ్నా గారు పార్టిసిపేట్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని మురుగునీరు పోయే కన్నలి, ఓటేరు కాలువలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పురపాలక సంఘ అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువలో చేరిపోయిన చెత్తా చెదారాలను శుభ్రపరిచి మంచి వాతావరణంలో ప్రజలు సుభిక్షంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కన్నలి కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అదే ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తిని పట్టించుకున్న దాఖలాలు లేవని, తాను అధికారం చేపట్టిన వెంటనే శ్రీకాళహస్తి సస్యశ్యామలం చేసే దిశగా కార్యాచరణ చేపడుతూ నేడు ఓటేరు, కన్నలి కాలువను పరిశీలించామని, ఈ కాలువ చెత్తా చెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉందని, 1 నెల లోపల ఈ కాలువను శుభ్రపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. కాలువలోని చెత్తా చెదారాన్ని తీసివేసి శ్రీకాళహస్తిలో ఎటువంటి దుర్గంధము లేకుండా ఆహ్లాదభరితమైన వాతావరణంలో ప్రజలు జీవనం సాగించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంలో పురపాలక సంఘ మినిస్టర్ నారాయణ 50 లక్షల రూపాయలు శ్రీకాళహస్తి పురపాలక సంఘ అభివృద్ధికి నిధులను కేటాయించారని, ఆ నిధులతో ప్రస్తుతం పరిశీలించిన కాలువలు పరిశుభ్రపరిచి ఎక్కడా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహిత శ్రీకాళహస్తిగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. ప్రస్తుతం దుర్గంధంగా ఉన్న కాలువ పరిస్థితిని, భవిష్యత్తులో శుభ్రమైన కాలువ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరయ్యేలా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు. కన్నలి కాలువ, చెంబేడు కాలువ, ఇంకా 20 సంవత్సరాల నుంచి కనీసం దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. పైగా లోపలంతా ప్లాస్టిక్, చెట్లు ఇవన్నీ కూడా చూసాం. మరి మొన్న నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఒక 50 లక్షలు మరి అప్రూవల్ చేయడం జరిగింది సిల్ట్ క్లీనింగ్ కి. ఇది సరిపోదు, ఇంకా కావాలి, తెస్తాం. ఇనీషియల్ గా ఫేజ్ 1 లో మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ 6.5 కిలోమీటర్స్ అంతే సార్. 6.5 కిలోమీటర్స్ ఎండ్ టు ఎండ్. ఇమీడియట్ గా వర్క్ ఒక 1 or 2 days లో బై మండే నుంచి
కొబ్బరికాయ కొట్టి మొత్తం సిల్ట్ మొత్తం క్లీన్ చేసి, చెట్లు క్లీన్ చేసి, ఆ స్లోపింగ్ కూడా నీట్గా ఇచ్చుకుంటూ లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఒక వర్షం పడితే ఎప్పుడు నీళ్ళంతా కూడా బయటకు వస్తుండే. శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో CDPO అధికారిని శాంతిదుర్గ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల MEO భువనేశ్వరి పాల్గొన్నారు. MEO భువనేశ్వరి, CDPO శాంతిదుర్గ సంయుక్తంగా బాలింతలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని అందజేశారు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా CDPO అధికారి శాంతిదుర్గ, అలాగే శ్రీకాళహస్తి మండల MEO భువనేశ్వరి మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే అవి అమృతంతో సమానమని, బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని, తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. బిడ్డకు అమ్మపాలు వరం, సురక్షితం, పౌష్టికాహారం, అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతమని తెలిపారు. తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవమని, శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందేనని సూచించారు. తల్లిపాలతో తల్లికి, బిడ్డకు అనేక లాభాలున్నాయని, తల్లిపాల విశిష్టత, బిడ్డకు ఎంత వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలి, రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి, పాలు పుష్కలంగా రావాలంటే తల్లులు ఎలాంటి ఆహారం తినాలి, ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి, ఇలా చాలా అంశాలపై అందరి గర్భిణులకు అవగాహన కల్పించామన్నారు. మనం గ్రామాల్లో చెప్తున్నాము. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు మాత్రమే ఇవ్వకుండా మనం వేరేది అంటే తేనె నీళ్ళు ఇవ్వడము, చక్కెర నీళ్ళు ఇవ్వడము, లేదంటే వేరే ఆవు పాలు పోయడము, ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ చేయకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎందుకు అంటే 6 నెలల లోపు పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనకి డయేరియా, న్యూమోనియా అనేది చాలా ఎక్కువగా పిల్లలు బారిన పడి చనిపోతున్నారు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం తల్లిపాలు మాత్రమే 6 నెలల వరకు ఇవ్వాలి, మిగతా నీళ్లు కూడా అవసరం లేదు అనేది ప్రచారం చేస్తున్నాము. మూడవ పాయింట్ ఏంటంటే 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ 7వ నెల నుంచి అనుబంధ ఆహారం అన్నమాట. అంటే అన్ని రకాల ఆహారాలు, అన్నము, పప్పు, క్యారెట్ కానీ, కూరగాయలు ఉడకబెట్టి అవన్నీ కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం 7వ నెల నుంచి ప్రారంభించాలి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే బాలామృతం, ఇవన్నీ కూడా మనము పిల్లలకి ఇవ్వాలి. ఆ విధంగా అయిపోయినాక మళ్ళీ 2 సంవత్సరం 4వ పాయింట్ ఏమంటే 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూ అనుబంధ ఆహారం కంటిన్యూ చేయాలి. ఈ విధంగా మనం ప్రతి ఒక్క తల్లిగానే చేస్తే మనకు మెయిన్ ప్రధాన సమస్యలు పిల్లలకు ఉండేది బరువు తక్కువ పిల్లలు, అంటే వయసు తగ్గ బరువు సరిగ్గా లేకపోవడం, ఎత్తు తగ్గ బరువు సరిగ్గా లేకపోవడం, వయసు తగ్గ ఎత్తు సరిగ్గా లేకపోవడం అనే 3 రకాలైన సమస్యలు బాధపడుతున్నారు. అదేవిధంగా రక్తహీనత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.